నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హీరో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెండి తెరకు ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ సినిమాలను ఇచ్చాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా మరియు కుమారి 21F, ఈడో రకం వాడో రకం లాంటి విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే వరుస ఫ్లాప్స్ తో ఆల్మోస్ట్ 8 ఏళ్లుగా హిట్కి దూరంగా ఉన్నాడు. మధ్యలో చాలా సినిమాలు చేసినా కూడా ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అయితే అందుకోలేకపోయింది. కానీ కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవల నాసామిరంగా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్ కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు భలే ఉన్నాడే అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి జై శివసాయి వర్షన్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా స్టార్ డైరెక్టర్ మారుతి తన టీంతో కలిసి సమర్పిస్తున్నారు. రాజ్ తరుణ్ నుండి వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే మునుపటి రాజ్ తరుణ్ హిట్స్ ని మురిపించే రేంజ్ లో ఈ టీజర్ ఆకట్టుకుంది అని చెప్పాలి. పెళ్లి టైంలో పెళ్లి కూతుర్ని రెడీ చేసే సీన్ లో హీరో కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. ఈ క్రమంలో అందరూ తనని మరో విధంగా అనుకుంటారు. తనని చూసి ఇష్టపడే హీరోయిన్ కి కూడా హీరో దూరంగా ఉంటాడు. మరి ఇంతకీ హీరోకి ఉన్న సమస్య ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ టీజర్ ను బాగా కట్ చేశారు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, రిచ్ విజువల్స్ తో టీజర్ మంచి క్వాలిటీతో ఉన్న టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మనీషా కందుకూరు కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అనేక మంది కామెడియన్స్ నటిస్తున్నట్లు అర్థమవుతుంది. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ మూవీలో సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చెప్పవే చిరుగాలి, ఫేమ్ అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ వంటి పలువురు నటీమణులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హైపరాది, గోపరాజు, రమణ, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కూడా యాక్ట్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.